ఏం తమ్ముళ్ళు ప్యాంట్లు తడిసిపోతాయి. భయపడిపోతున్నారు వీళ్ళు, వణికిపోతున్నారు. వీళ్ళు నాయకులని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం జనసేన అలయన్స్ సూపర్ హిట్ అవునా కాదా అని అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి ప్యాంట్లు తడిసిపోతున్నాయి. ఎక్కడికెక్కడ భయం పుట్టుకునుంది. కనీసం వాళ్లకు క్యాండిడేట్లు కూడా దొరకడం లేదు. నేను ఒక విషయం మీకు చెప్తున్నాను. ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలుంటే ఇటీవల ముఖ్యమంత్రి ఒక్కొక్క లిస్టే రిలీజ్ చేశాడు. కోఆర్డినేటర్లని వాళ్లే అభ్యర్థులు అనుకున్నాం, రిలీజ్ చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు అంటున్నారు వాళ్ళు కోఆర్డినేటర్లే, ఇంకా ఎమ్మెల్యేలుగా మేము నిర్ణయించలేదని. సిద్ధం అనే మీటింగ్ పెట్టారు. మీరు దేనికి సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా. మేము సవాలు విసురుతున్నా. 99 అభ్యర్థుల్ని అనౌన్స్ చేసి ఈరోజు మేము ముందుకు పోతున్నాం. మీరు యుద్ధానికి రాకుండా పారిపోతున్నారు. యుద్ధం ప్రారంభం మునిపే మీరు పారిపోయారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏం తమ్ముళ్ళు ప్యాంట్లు తడిసిపోతాయి. భయపడిపోతున్నారు వీళ్ళు, వణికిపోతున్నారు. వీళ్ళు నాయకులని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇద్దరు కూడా 2 పార్టీల కార్యకర్తలు 40 రోజులు గట్టిగా పనిచేయండి. ఆ 40 రోజుల తర్వాత సముచితంగా ఎవరెవరికి ఎక్కడెక్కడ గౌరవాలను ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని తయారు చేయాలంటే ఇప్పుడు గంజాయికి రాజధానిగా, నేరాలకు రాజధానిగా విశాఖపట్నం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర పైన ప్రేమ లేదు. ఇక్కడుండే భూముల పైన, ఖనిజ సంపద పైన, ఇక్కడుండే వ్యాపారాలపైనే ఆయన ప్రేమ. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయలు భూములను కొట్టేశారంటే రేపు అలాంటి వ్యక్తి ఇక్కడికి వస్తే ఏమవుతుందో మీరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ రెడ్డి రివర్స్ పాలన వల్ల, సైకో పాలన వల్ల ఈరోజు మనం చూస్తే దేశంలోని నిరుద్యోగులు మనం నెంబర్ 1 ఉన్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ గాని, భావనపాడు పోర్టు గాని నేను ఫౌండేషన్ వేస్తే తెలుగుదేశం ఉంటే ఇప్పటికి వచ్చేది. భావనపాడు 2వసారి ఫౌండేషన్ వేశాడు, పేరు మార్చాడు మూలపాడని. అవునా కాదా? బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పార్టీ. ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక పిచ్చి ఉంది. ఆ పిచ్చి ఏంటంటే తెలుగుదేశం చేసింది కాబట్టి ఆ పేరు చెప్పకూడదు. నేను శ్రీకాకుళం అంటే ఆ పేరు కూడా మార్చేస్తాడు రేపు. అంటే ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. ఒక చరిత్రలో పేరున్న పేరు భావనపాడు. అవునా కాదా? మళ్ళీ తెలుగుదేశం వస్తానే భావనపాడుగా ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.